ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। రామాంజ ప్రియ భగవద్బంధులరా, శ్రీమద్ భగవద్గీత రామాంజ భోగస్య భూమిక ఏమని చెప్తుందో తెలుసుకుందాం. యత్పదమరహజాన విధ్వస్స శేషకల్మషః వసుతాపయాతోహం యామనేయం నమామి త్వం. యత్పదమరహజాన విధ్వస్త శేషకల్మషః వసుతాపయాతోహం యామనేయం నమామి త్వం. భగవద్రామానుజులు భగవద్గీతకు భాష్యం రాయటకు ముందు తమ ఆచార్యులైన యామనాచార్యుల వారికి దండం సమర్పిస్తూ నమస్కార రూపమైన మంగళమును పూర్వ సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. ఆచార్య, మీ పాదకమలములను ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల నా సమస్త పాపములు తొలగిపోయినవి. అందువల్లే నేను ఒక వస్తువు తత్వమెరిగిన మానవునిగా అయితేని. ఇచ్చట రామానుజులు తాము ఆచార్య కృపాకటాక్షం వల్ల జ్ఞానినయ్యానని చెప్పుకొనక వస్తువునైతే నైశ్యానుసంధానం చేస్తున్నారు. అట్టి యామనాచార్యుల వారికి దండం సమర్పిస్తున్నారు. తమ పరమాచార్యులను స్తుతిస్తున్నారు. శ్రీమద్ రామానుజులు శ్రీ యామనాచార్యుల వారు రచించిన గీతార్థ సంగ్రహం అనే గ్రంథం మార్గదర్శనంగా ఉంచుకుని గీతాభాష్యమును రచించారు. యామనమునింద్రులు భగవద్రామానుజుల ఆచార్య పరంపరలో ఉన్నవారు కావున వైష్ణవ సాంప్రదాయం అనుసరించి ఆచార్యనిష్టం ఉండవాలని మంగళాచరణం ద్వారా సూచిస్తున్నారు. హరి ఓం. శ్రేయపతి నీకల ఏయ ప్రచనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్తవస్త విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప స్వభావక అనవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్యశక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహోదతి స్వభావతారూపైకరూప అచింత్య దివ్యాద్భుత నిత్య నిరవజ్జనిత స్వయోజ్వల్య సౌగంధ సౌందర్య సౌకుమార్య లావణ్య యవనా జనంత గుణనిధి దివ్యరూప స్వచిత విచిత్ర అనంతాశ్చర్య నిత్య నిరవజ్య అపరమిత దివ్యభూషణ స్వానురూప అసంఖ్యేయ అచింత్య శక్తి నిత్య నిరవజ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ స్వభావానుమతరూప నిత్య నిరవజ్య స్వరూపరూప గుణ భైశ్వర్య శీలార్జనౌతికార్య అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ ససంకల్పానువిధేయ స్వరూపస్థితి ప్రవృత్తి భేద అశేష.